తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్న మీడియా, తెలంగాణ అంతా విస్తరించిపోయి వెలుగొందుతున్న ప్రతిభ మొత్తం ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నది అంటే కారణం, ఇక్కడ మనం ఈ వేదికను జరుపుకుంటున్నాం అంటే కారణం, ఇక్కడ నుండి విమలక కోసం నిరసన చెప్తానం కావచ్చు, తెలంగాణ ధూమ్ధాంకు పట్టాభిషేకం చేస్తానం కావచ్చు, ఏదైనా జరగవచ్చు ఇక్కడ. కానీ ఇదంతా జరగడానికి ఇద్దరు కారణం. ఆ ఇద్దరే, ఒకరు ధూమ్ అయితే ఇంకొకరు ధాం, వీళ్ళు కలిస్తేనే ధూమ్ధాం. వాళ్ళే అంతర్పుల నాగరాజు, రసమై బాలకిషన్. వీళ్ళిద్దరు లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది కావచ్చు, కానీ తెలంగాణ పోరాటం లేదు, ధూమ్ధాం వేదిక లేదు. ఈ వేదికకు ప్రజల లోపల ఇంత గొప్ప స్థానం కూడా లేదు. మీరు చేసింది చాలా గొప్ప ప్రయత్నం అన్నా, మీరు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. ఈ రోజు మీ వెనకాల మీ లోపల అంతర్గతంగా ఏమైనా భావాలు ఉండవచ్చు, కానీ మీరిద్దరు కలిసిన రోజే అద్భుతమైన జాతర జరిగింది ఇక్కడ. నేను 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఇదే వేదిక మీద నేను చూసిన, ఈ రోజు ఇక్కడ నాకు తీరని కళ ఒకటి నెరవేరిపోయిందన్నా. గతంలో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు గద్దరన్నతో ఫోటో తీసుకోవాలనే కోరుకుండేది నాకు బాగా. కానీ రాను గద్దరన్న మా అందరికి అందుబాటులోకి వచ్చింది, సంతోషం అయింది. ఆ తర్వాత నా కోరిక ఏంటి అంటే వీళ్ళిద్దరితో కలిసి ఫోటో దిగాలనుకున్నా, కానీ అది 10 ఏళ్ళకి ఈరోజు నెరవేరింది. ఇక్కడ నేర్నాల కిషోరన్న ఉండాల్సింది, బాగుదేశంలో వరంగల్ శ్రీనివాస్ ఉండాల్సింది. ఇక్కడ వీళ్ళు అనివార్య కారణాల వల్ల వచ్చినా రాకపోయినా వీళ్ళు ఉండాల్సింది. ఈ వేదికకు రాంది అన్న కాకదేవ్ సార్. సరే అన్న, ఇప్పుడు మేము మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించినందుకు, మా అందరి లోపల స్ఫూర్తి నింపినందుకు రసమై బాలకిషన్ అన్నను, అంతర్పుల నాగరాజు అన్నను మా తరం కావడం సన్మానించుకోవాలనుకుంటున్నాం తప్ప ఇది దయచేసి అన్న మీరేం చెప్పదు. మాకు 1 నిమిషం నిలబడిపోండి. ఈ రోజు మీద పాడాలనే ఆలోచన నాకు లేదన్న, సబ్జెక్ట్ చెప్పాలనే ఆలోచన ఉండేది. ఎందుకంటే అందరి మీద వాళ్ళు అందరు చాలా బాగా మాట్లాడేవాళ్ళు, చాలా బాగా మేము సన్మానం ఒకటి మాది సార్. చప్పట్లు కొట్టారన్న, అందరూ చప్పట్లు కొట్టారు. సరే అన్న, ఇది మేము కేవలం రసమయ అన్న మీద, అంతర్పుల నాగరాజు అన్న మీద ఉన్న ప్రేమతోని గౌరవంతో చేసిందే తప్ప వాళ్ళు మేము సన్మానం చేసుకోవాలంటే చేయలేరని ఇక్కడికి వచ్చే ద్వారా చెప్పలేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.